హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మేమైతే యుగండా ఆఫ్రికా కంట్రీ యుగండా షట్ డౌన్ వరకు వచ్చాం కదా. ఇక్కడైతే మొత్తం బాయిలర్ అంతా కూడా ఎరక్షన్ అయితే కంప్లీట్ చేసాము. మొన్నటి వరకు ఎరక్షన్ చేసిన వీడియోలు, ఫిట్టింగ్ చేసిన వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కంపల్సరీ వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాచ్ చేయండి. ఏ రకంగా ఎరక్షన్ చేసాము, ఏ రకంగా వర్క్ అనేది 1 monthలో కంప్లీట్ చేసామని కూడా మన ఛానల్లో అన్ని కూడా వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. కంపల్సరీ వాచ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చండి, పర్వాలేదు. డిస్లైక్ చేయను, నేనేమి తప్పుగా అనుకోను. నచ్చితే మట్టి కంపల్సరీ లైక్ చేయండి. మా వర్క్ ఎలా ఉన్నదో ఇదంతా కూడా బాయిలర్ లోపలికి వచ్చి ఇప్పుడైతే వీడియో చేస్తాను. మేము లాస్ట్ రోజు ఇది వీడియో. ఇప్పుడు వరకు వర్క్ అంతా చేసాం, కంప్లీట్ అయిపోయింది. ఈ కింద బెజ్జలు ఉన్నాయి కదా, అందులోంచి ఎయిర్ పాస్ అవుద్ది అనమాట. ఎయిర్ పాస్ అయ్యి మొత్తం ఫైర్ అనేది పైకంటూ వెళ్తుంది. కాయిల్స్ అన్ని కూడా హీట్ అవుతాయి. కాయిల్స్ లోపల వాటర్ ఉంటుంది, వాటర్ హీట్ అయ్యి స్టీమ్ తయారవుతుంది అనమాట. మేము ఈ రకంగానే లోపలికి వచ్చాము. చిన్న బెడ్జ్ ఉంది చూసారా, ఈ బెడ్జ్ నుంచి లోపలికి అనేది మాకు యాక్సెస్ ఒకటే ఉంది. ఇతని కంటే కూడా అంతా నేను వెలుగుగా ఉంటాను, కానీ జాయిగా దూరం వచ్చానమాట లోపలికి. ఎందుకంటే తప్పదు, ఇలాంటి కన్ఫర్మ్ ఫేస్లో అంటే రిస్క్ అయిన ఫేస్లోనే లాస్ట్లో వర్క్ చేయవలసి వస్తుంది. వీళ్ళిద్దరు ఆఫ్రికా వాళ్ళు. చూసారా, లాస్ట్ని బాడాలో సపోర్టింగ్లు ఏమి ఉండవు, మొత్తం ల్యాడర్ మీదే నుంచి కొడుతుంది మా ఓడి వెల్డింగ్. ఇదంతా కూడా ఇదండి మా వర్క్. ఈ రోజు ఇంట్లో కూర్చుని చిచ్ చేస్తే లైట్ వెలిగేస్తుంది, కానీ దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎంతో మంది కార్మికులు కష్టపడితే గానీ పవర్ ప్లాంట్ తయారవదు, మనకు కరెంట్ రాదు. ఇది చాలా వర్క్ చేస్తే గానీ పవర్ రాదు. పవర్ సేవ్ చేయండి ప్లీజ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు హోప్స్ ఉంటుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్.